ఓకే అమ్మ. అయితే వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే నీలాపనిందలొస్తాయని చెప్పేసి అంటున్నారు కదా! మరి దానికి పరిహారంగా ఏం చేయాలంటారు? పరిహారంగా అదే మనం వినాయక వ్రతం చేసేదే దానికోసం. హ్మ్. ముఖ్యంగా ఏమిటంటే వినాయకుడికి పూజ చేసిన తర్వాత కథ చెప్పుకోవాలి. ఏమిటి కథ అంటే మామూలుగా వినాయక చవితి రోజు నిన్న కూడా చెప్పుకున్నాం. ఈవేళ కూడా అందరూ వినండి. ఎప్పుడు కూడా అందరికీ ఒక మూఢనమ్మకం ఏమిటంటే, అంటే తెలియకపోవటం వలన వినాయక చవితి రోజు రాత్రి మాత్రమే చంద్రుడిని చూడకూడదు అని అనుకుంటూ ఉంటారు. కానీ అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ధర్మసింధువును అనుసరించి చవితి తిథి ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే ఈ నియమం పాటించాలి తప్ప పంచమి వచ్చిన తర్వాత చూస్తే నష్టమేమీ లేదు. ఈ రోజు రాత్రి 10:21 వరకు మాత్రమే మనకి చవితి ఉంది. ఉదయం ఉంది కాబట్టి మనం వినాయక చవితి చేసుకుంటున్నాం, వినాయకుడికి పూజ చేస్తున్నాం. ఈ రోజు రాత్రి 10:21 తర్వాత చూస్తే దోషం ఏమీ లేదు. కాకపోతే దోషం ఎందుకు, చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు హ్మ్. అనేటువంటివి కూడా వస్తాయి. అవును. అయితే దీనికి ఒకటి ఏమిటంటే పూర్వం చంద్రుడు ఒకసారి ఎప్పుడో బొజ్జ గణపయ్యను చూసి నవ్వేట, పరిహసించటం వలన పార్వతీదేవి నీ మొహం చూసిన వాళ్ళకి నీలాపనిందలు వస్తాయి అనేటువంటి శాపం ఇచ్చిందిట. అప్పుడు మరి చంద్రుడి మొహం చూడకుండా ఎలా గడుస్తుంది? హ్మ్. రోజు చంద్రుడు మనకి పూర్ణచంద్రుడు మామూలుగా కనిపిస్తూనే ఉంటాడు. చంద్రుడు కనిపించినప్పుడు అందరూ ఆకాశం మీదకి చూసిన వాళ్ళందరికీ నీలాపనిందలు వస్తే ఎలాగంటే అలా కాదు. వినాయక చవితి రోజు ఎవరు గణపతికి పూజ చేసి ఈ కథను చెప్పుకుంటారో వాళ్ళకి నీలాపనిందలు తొలగిపోతాయి. ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే ఇది వర్తిస్తుంది అనేటువంటి విషయం చెప్పిందిట. అంతేకాకుండా ఇక్కడ మనం జ్యోతిష్యపరంగా చెప్పుకోవాలి అంటే కూడా వినాయక చవితి రోజు మనకి చంద్రుడు ఎక్కడుంటాడు? హస్తా నక్షత్రంలో ఉంటాడు. అంటే నీచకి దగ్గరగా ఉంటాడు. రవి నీచకి దగ్గరగా వస్తున్నాడు, చంద్రుడు కూడా నీచకి దగ్గరగా వస్తున్నాడు. అంటే అప్పుడు చంద్రుడిని చూడడం వల్ల బలహీనులవుతారు అనేటువంటి ఒక సంకేతం మనకి కనిపిస్తోంది ఇక్కడ. హుహు. అంతే. అయితే ఇక్కడ గణపతికి పూజ చేయటం వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుంది, గణపతి అనుగ్రహం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి అనేటువంటిది కూడా చెప్పుకోవాలి. అయితే కథ ఏమిటి, మనం ఏ కథ చెప్పుకొని చేయాలి, ఎందుకు, దీనివల్ల పరిహారం ఏమిటి అంటే